హాయ్, వెల్కమ్ బ్యాక్ టు డే 3. ప్రజెంట్ మనం వచ్చేసి తాడ్వాయిలో ఉన్నాం. తాడ్వాయి హరిత హోటల్. ఇక్కడ నుంచి స్టార్టెడ్ en route టు భద్రాచలం. బిఫోర్ దట్ టైం వచ్చేసరికి 9 అవుతున్నది. వీ షుడ్ కంప్లీట్ అవర్ బ్రేక్ఫాస్ట్. సో టిఫిన్ చేసేసి స్టార్ట్ అవుదాం. ఇక్కడ టారిఫ్ వచ్చేసరికి బాగా మంచి టారిఫే ఉంది. 1000 రూపీస్ పర్ నైట్, పర్ డే 24 hours టారిఫ్. ఐ థింక్ సో 9 to 9 చెక్అవుట్. అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అబౌట్ రూమ్. అయితే చాలా నీట్గా బాగుంది. హరిత హోటల్ తెలంగాణ టూరిజం వాళ్ళది. సో ఎవరైనా ఉంటే కనుక నియర్ బై వస్తే కనుక ఇక్కడ స్టే చేయొచ్చు. ఐ మీన్ బోగతా వాటర్ ఫాల్స్ వెళ్ళినప్పుడు కానీ, రామప్ప టెంపుల్ వెళ్ళినప్పుడు కానీ, మేడారం వెళ్ళినప్పుడు కానీ, వరంగల్ విజిట్కి వచ్చినప్పుడు కానీ ఇక్కడ స్టే చేయడానికి మాత్రం పర్ఫెక్ట్ సూటబుల్ ప్లేస్. లక్నవరం లేక్ ఇక్కడ నుంచి 34 కిలోమీటర్స్. మేడారం హరిత హోటల్, ఇంకొకటి హోటల్ కూడా ఉంది అక్కడ. తాడ్వాయి ప్రజెంట్ మనం ఏటూరు నగరం నుంచి 30 కిలోమీటర్ల లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చాక దేవాదుల ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ దేవాదుల ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మనకు వర్షం పడే ప్రతి ఒక్క బొట్టుని ఒడిసి పట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దానికి ఒక ప్రతీక ఇది. ఈ చుట్టుపక్కల ఈ ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల కొన్ని లక్షల ఎకరాలకు వాటర్ అందించడం కానీ, వ్యవసాయంకి కానీ, తాగునీటి కానీ అన్నిటికీ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది యూజ్ అవుతుందట. స్టిల్ ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్. సో విజిట్ చేసేద్దాం. ప్రజెంట్ దేవాదుల ప్రాజెక్ట్ కన్నా కంతెనపల్లి ప్రాజెక్ట్ ముందుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ కంతెనపల్లి ప్రాజెక్టు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 10%, 20% కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి దేవాదుల ప్రాజెక్ట్కి షిఫ్ట్ అయిందట ప్రాజెక్ట్ టోటల్. ఎందుకు షిఫ్ట్ అయిందో తెలీదు. నేనేమనుకుంటున్నా అంటే కనుక ముందే పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం చేసి ఉంటే కనుక ఎంతో కొంత అమౌంట్ లాస్ అనేది ఉండకపోవచ్చు, ఉండమని తక్కువ ఉంటుండే. కానీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్యాన్సల్ చేసి ముందు చేయడం వల్ల అట్లీస్ట్ సమ్ ఆఫ్ క్రోర్స్ అయితే లాస్ అయితే గవర్నమెంట్కి అవుతున్నది. వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ఫ్యూచర్ ఇటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ కాకుండా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఈ రోడ్లో 2 kilometers ట్రావెల్ చేస్తే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ప్లేస్ అనేది వస్తుంది. ఓకే, వెళ్ళి చూద్దాం ఒకసారి. అదేంటో తెలియదు కానీ ప్రతిరోజు కనీసం అట్లీస్ట్ ఒక 2-3 kilometers ఆఫ్ రోడింగ్ అనేది ఉంటుంది. చూడు, ఇసుక, మట్టి, బండి జారిపోతున్నది.
మేబీ మన ఎక్స్పల్స్ ఎటువంటి ఆఫ్ రోడ్ అయినా సరే వాటర్లో ఇసుక మట్టి బురద, నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఈ రైడ్ వచ్చేసరికి నిజామాబాద్ వెంకటేశ్వర హీరో షోరూమ్ నుంచి బయలుదేరింది మొన్న. ప్రజెంట్ అయితే గోయింగ్ గుడ్, ఫీలింగ్ హ్యాపీ. థ్యాంక్ యూ హీరో మోటార్ కార్ప్ అండ్ వెంకటేశ్వర హీరో నిజామాబాద్. మేము తెలంగాణ మొత్తం ట్రిప్ చేస్తున్నాం అనమాట. ఇటువంటి ప్లేసెస్ నీకు ఉన్నాయి కరెంట్ లేని ప్లేసులు కానీ ఇట్లా మంచి మంచి ప్రజలకు తెలియని ప్లేసెస్ని తీసుకొచ్చి చేస్తున్నాం. వీడియోలు చేసి యూట్యూబ్లో పెడతామంట, ఇంటర్నెట్లో అట్లా పెడతాం. 20 సంవత్సరాల ఇప్పుడు కరెంట్ అయితే లేదు. సోలార్ మీకు అసలు సోలార్ కొనుక్కోనికి అని చెప్పేసి సబ్సిడీ ఇస్తారు, తెలుసు దాని గురించి? ఐడియా లేకపోతే కనుక మనం ఒక ఇంటికి సోలార్ లైట్లు ఇట్లా కొనుక్కోవాలంటే కనుక మనం 100 రూపాయలు ఉందనుకో సోలార్ లైట్, అది దానికి మనము 50 రూపాయలు కానీ 70 రూపాయలు కడితే ఇచ్చేస్తారు, 30 రూపాయలు మాఫీ అవుతుంది. మీ దగ్గర గ్రామ పంచాయతీలో ఎవరైతే ఉంటారో అలా కనుక్కోండి, మీకు కరెంటు ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే పాములు తిరుగుతాయి, చేస్తాయి, జంతువులు వస్తాయి. ఏమన్నా ఏమేమి వస్తాయి? పందులు వస్తాయి, జింకలతో బాగా, పందులతో బాగా. సో అదే అనమాట. ఖచ్చితంగా లైట్ అనేది ఉండాలా ఏదో ఒకటి. మీరు దగ్గర గ్రామ పంచాయతీకి అయితే వెళ్ళైతే గ్రామ పంచాయతీలో కనుక్కోండి. సోలార్ లైట్లు పెట్టుకోనికి సోలార్ కుక్కర్లు ఉంటాయి, సోలార్ లైట్లు ఉంటాయి. వీటి కోసం అని చెప్పేసి సబ్సిడీ ఇస్తారు. అంటే 100 రూపాయలు ఉంటే మనం 50 రూపాయలు పెట్టుకోవాలా, 50-70 రూపాయలు మనం పెట్టుకోవాలా, రిమైనింగ్ వాళ్ళు గవర్నమెంట్ పెట్టుకుంటుంది, అట్లా ఇస్తారు. సో కనుక్కోరు, సరేనా? చాలా దూరంగా కనిపిస్తున్న ప్లేస్ వచ్చేసరికి కంతనపల్లి ప్రాజెక్టు అనుకున్న ప్రాజెక్ట్ అది, కానీ అది విశాఖపట్నం వల్లనో ఏ ప్రాబ్లంలో తెలీదు. కొంచెం వర్క్ ఆల్రెడీ కొంచెం స్టార్ట్ చేసి మా దేవాదుల షిఫ్ట్ అయిపోయారు. ప్రజెంట్ ఈ ప్లేస్లో వచ్చేసరికి మనకి ఎటువంటి కన్స్ట్రక్షన్ ప్లేసెస్ కూడా ఇవి కూడా లేవు. సో వీ షుడ్ గో బ్యాక్ టు దేవాదుల ప్రాజెక్ట్. మనం ఇప్పుడు కంతనపల్లి నుంచి దేవాదుల వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం మిర్చి పంట బాగా ఉంది. ఇక్కడైతే చూడొచ్చు, ఇది మొత్తం మిర్చి పంట. ఇది ఇటువైపు ఏమో కాపుకి వచ్చింది కొన్ని, ఇటువైపు రాలేదు. ఇటువైపు కాపుకి వచ్చినాయి. తెలంగాణకు సరిపడా ఒక 20% మిర్చి అయితే ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతుందట, మేము కనుక్కున్న దాన్ని బట్టి. అయితే ఇప్పుడు ఇలా పొలాల మధ్య నుంచి స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ అలా ప్రయాణం సాగిస్తున్నాం మనం. తెలంగాణ అందాలు చూసే క్రమంలో ప్రతి డే కూడా అడ్వెంచర్ లాగా ఉంది. కానీ ఇప్పటి వరకు చూసిన అందాలు ఒకెత్తు, మాతో చూడబోయే అందాలు ఒకెత్తు అని చెప్పి మా అభిప్రాయం. ఇప్పటిదాకా చేసిన యూట్యూబర్స్ కానీ ఏదన్నా కానీ ఫేమస్ ప్లేసులు మాత్రమే విజిట్ చేస్తారు, అక్కడ మాత్రమే లాగిన్ చేస్తారు. అలా కాకుండా తెలంగాణలో ఉన్న మారుమూల ప్రాంతాల్లో కూడా విజిట్ చేద్దాం, అక్కడ వాటి అందాలు, అక్కడి విశేషాలు తెలుసుకుందామని చెప్పేసి మా యొక్క ఈ ప్రయత్నం. ఇది ట్రూ అడ్వెంచర్. కిందికి మనీష్ ద యానిమల్ లవర్.
ఇక్కడైతే వర్క్ అయితే నడుస్తుంది, కన్స్ట్రక్షన్ వర్క్ అయితే. సమ్మక్క బ్యారేజ్ తుపాకులగూడెం లోపలికి అయితే ట్రై చేస్తున్నాము పర్మిషన్ అడగడానికి అయితే. ఒకవేళ పర్మిషన్ ఇస్తే కనుక ఆ బ్యారేజ్ విజిట్ చేసి అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్దాం ప్రజెంట్ అయితే. ఇదైతే కన్స్ట్రక్షన్ ప్లేస్, కానీ మనకైతే అలౌడ్ అయితే ఇవ్వలేదు డ్యూ టు కరోనా. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కరోనా ఇన్స్ట్రక్షన్స్ అయితే. సో మనకైతే అలౌడ్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాం. కానీ బ్యారేజ్ మాత్రం చాలా మంచిగా కడుతున్నారట, ఒక డ్యామ్ లాంటిది. సో విజిట్ చేస్తే బాగుంటుండే, ఏం చేస్తాం, అదృష్టం బాగాలేదు. నెక్స్ట్ ప్లేస్ ఇక్కడ ఇంకోటి ప్రాజెక్ట్ వచ్చాక ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రాజెక్ట్ ఉందట. సో ప్రాజెక్ట్ విజిట్ చేయడానికి దాదాపు విజిట్ చేయడానికి ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, ముందు కనబడేది గోదావరి నది. ఈ యొక్క గోదావరి నది నుంచి పంప్స్ ఇలా కాలువ ద్వారా వాటర్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడ సిస్టంలో పంపింగ్ సిస్టమ్ ద్వారా వాటర్ అనేవి దీనికి ముందున్న ప్లేసెస్కి పంపింగ్ అవుతుంటుంది. చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఆల్రెడీ అక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే ప్రజెంట్ మిషన్స్ అయితే ఆన్ చేయలేదట. కానీ అక్కడ వాటర్ లేకపోతే కనుక ఇక్కడ ఖచ్చితంగా పంపింగ్ జరుగుతుంది. ఈ పంపింగ్ ద్వారా దగ్గర ములుగు జిల్లా, వరంగల్ జిల్లా, ఇంకా తర్వాత జిల్లా, ఇంత దూరం వరకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పంపింగ్ ద్వారా మనకు వాటర్ అనేది సప్లై అవుతుంది. ఒకవేళ కనుక మనకి ఇంతకుముందు మనకు అలౌడ్ అయినటువంటి దేవాదుల ప్రాజెక్ట్ కనుక బ్యారేజ్ కనుక కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే కనుక మనకు ఇక్కడ నుంచి రెగ్యులర్ వాటర్ సప్లై అనేది ఇంకెక్కువ జిల్లాలకు జరుగుతుంది. మొత్తం తేనె బట్టలు మొత్తం కట్టేసినాయి. అప్రాక్సిమేట్లీ ఒక 10 తేనె బట్టలు లాగా ఉన్నాయి దీనికైతే. ఇది ప్రాజెక్ట్ యొక్క పంప్స్ అయితే మనకి ఇంతకుముందు అక్కడ అండర్ గ్రౌండ్ అనేది ఇంటర్నల్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి 3.5 క్యూసెక్ల వాటర్ అనేది మనకు ముందున్న పంప్ హౌస్కి పంపడం జరుగుతుంది ఈ మోటార్స్ ద్వారా. 8 మోటార్లు ఉన్నాయి టోటల్ ఇక్కడ. ఇటువంటి ప్లేసెస్కి అయితే విజిటింగ్ ప్లేసెస్. ఇటువంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకోవడం వల్ల వాళ్ళకు కొంచెం సైన్స్ నాలెడ్జ్ కానీ కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఎల్లప్పుడూ స్కూల్సే కాకుండా ఇటువంటి ప్లేసెస్ తీసుకోవడం ద్వారా వారు రియల్ టైం వర్క్ అనేది వాళ్ళు నేర్చుకోగలుగుతారు. సో పేరెంట్స్ కానీ స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇటువంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పిల్లలతో సహా తీసుకుంటాండి. కనిపించే సిలిండర్స్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క సిలిండర్స్ ఒక ఎయిర్ ఫిల్టర్, ఇవి ఎయిర్ ప్రెషర్ సిలిండర్స్. ఈ సిలిండర్స్ వల్లనే ఇక్కడున్న వాటర్ అనేది పంపింగ్ వర్క్ అయ్యి ఆ ప్రెషర్ ఇవ్వడం వల్లనే దీని యొక్క నెక్స్ట్ అయితే హైట్లో నెక్స్ట్ ఇంకోటి ప్రాజెక్ట్ అవుతుందో ఆ ప్రాజెక్ట్కి వాటర్ అనేది ఫ్లో అవుట్ అవుతుంది. ఎయిర్ ప్రెషర్స్ ఇటువంటి దాదాపు దగ్గర ఇక్కడ ఒక 30-40 ఎయిర్ ప్రెషర్ సిలిండర్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్ కింద దిగుతున్నాము. ఇది ఇంకొక వాకింగ్ అడ్వెంచర్ లైక్ ట్రెక్కింగ్ లాంటిది. ఇది మా వాళ్ళు ఏమంటున్నారంటే గోదావరి నది ఉంది కాబట్టి నిన్న కూడా గోదావరి నదిలో వేసినాం, ఈరోజు కూడా చేసానండి, బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ రెగ్యులర్ అందరు చేస్తుంటారు కాబట్టి కొంచెం డర్టీ ఉంటుంది. ఇక్కడైతే వారు ఎక్కువ మంది రారు విజిటర్స్, ఒకటి ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు.
సో దిస్ ఈస్ ద వే. ప్రజెంట్ మనం వెళ్తున్న వే వచ్చేసరికి ఇది గోరింటాకు చెట్టు. నాకు తెలిసి ఇదే చెట్టు కనుక మనకు సిటీలో కానీ పల్లెల్లో కానీ ఉంటే కనుక ఒక్క ఆకు ఉండకపోతుండే. కానీ ఇక్కడ అవడం వల్ల ఇన్ని ఆకులు అయితే ఇక్కడ ఉన్నాయి. సీ ద బ్యూటీ ఆఫ్ గోదావరి. మనకు అటువైపు కనిపిస్తుంది వచ్చేసరికి మహారాష్ట్ర అన్నట. ఇలా ముందుకు వచ్చేసరికి అటుపక్క ఇసుక కనిపిస్తుంది కదా వాటర్. తర్వాత అది ఛత్తీస్గఢ్. ఇక గోదావరికి ఇట్లా వచ్చేసరికి తెలంగాణ. సో మనం 3 రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాం. మనం ఆ దేవాదుల ప్రాజెక్టు చూసి అక్కడ వచ్చేసరికి టైం అంతా దాటిపోయింది. ఈరోజు ఐటినరీ ప్రకారం అయితే లేదు. మొత్తం గజిబిజి మొత్తం లాగుందనమాట. ప్రజెంట్ అయితే ఎన్ రూట్ టు బ్లాక్బెర్రీ ఐలాండ్. మళ్ళా మనీష్ వెళ్ళామని చెప్పేసి అన్నాడు. అది ఏటూరు నగరం నుంచి వరంగల్ రూట్లో ఉంటుందట అది. సో వీఆర్ గోయింగ్ బ్లాక్బెర్రీ ఐలాండ్. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. I've been waiting for a love like this. So 기분 좋은 바람 불어와 행복한 너 그리고 나 우릴 감싸고 With you by my side. సో ఫైనల్లీ బ్లాక్బెర్రీ నుంచి రిటర్న్ అయినాం. అక్కడ వచ్చేసరికి నీ వీడియో కెమెరా మోడ్ ఆన్ కాలేదు. సో వీడియో అయితే రాలేదు. వీడియో ఫొటోస్ అయితే తీశాను. ఐ విల్ అప్లోడ్ ఇట్. సో నౌ ఎన్ రూట్ టు వరంగల్. డైలీ ప్రజెంట్లీ వచ్చేసాం, వరంగల్కి వచ్చేసాం. ఓరుగల్లు వరంగల్. ఈ లైటింగ్ ఏదైతే పోల్స్ లైటింగ్ ఏదైతే ఉన్నదో అన్ని హెడ్ క్వార్టర్లో చేస్తుంటున్నారు. మాకు ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్లో కూడా ఏదైతే పోల్స్కి ఎల్ఈడీస్ పెట్టారో మాకు ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్లో కనబడ్డ ఇప్పుడు తిన్న హెడ్ క్వార్టర్స్లో వచ్చేసరికి ఇంకా మన ఒక్క నిజామాబాద్లోనే పెట్టారని చెప్పేసి అనుకున్నా ఎన్ని రోజులు. మన నిజామాబాద్ ఎంత డెవలప్ అయిందో అని చెప్పి అనుకున్నా. అదో ఇక్కడున్నా ఇక్కడ లేవు. మేబీ అండర్ కన్స్ట్రక్షన్ అనుకుంటా యాక్చువల్లీ. వరంగల్కి రీచ్ అయిపోయాము. 1000 పిల్లర్స్ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. సో బయట నుంచే నమస్కారం చెప్పేసి ముందుకు వస్తున్నాం.
ఇక్కడ మనకు వరంగల్లో శ్రీధర్ అని చెప్పేసి మన ఎక్స్పల్స్ మేట్ ఉన్నాడు వరంగల్లో ఆల్రెడీ. సో తను కలిసి మేమందరం షోరూమ్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఉన్న హీరో షోరూమ్కి వెళ్తున్నాం. సో వాళ్ళని కలుద్దాం, హీరో షోరూమ్ వాళ్ళని. ప్రజెంట్ మనం వచ్చేసి వరంగల్ లోకల్లో గల నక్కలగుట్ట ఏరియాలో గల శ్రీ వైష్ణవి హీరో షోరూమ్ దగ్గర అయితే మనం ఉన్నాం. వీళ్ళ నుంచి అయితే మన షోరూమ్ ఎప్పుడు అడగబెట్టామో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. సో ఒక్కసారి లోపల షోరూమ్ విజిట్ చేద్దాం, ఎలా డిస్ప్లే ఎలా ఉంది అనేది. షోరూమ్ రియల్లీ వి సాటిస్ఫైడ్ అబౌట్ దిస్ డిస్ప్లే ఎక్స్ట్రీమ్. ప్రజెంట్ అయితే వీళ్ళ దగ్గర ఎక్స్పల్స్ అయితే స్టాక్ అయితే తెలియట. ఆల్రెడీ 3-4 బుకింగ్స్ అయితే ఉన్నాయట. వీళ్ళు మోర్ దెన్ 60 వెహికల్స్ అయితే అమ్మారట వరంగల్ షోరూమ్ నుంచి. అయితే వాళ్ళ డాటా ఇవ్వండి, మన ఎక్స్పల్స్ క్లబ్లో జాయిన్ చేద్దాం, రిక్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి అడిగినాం. వాళ్ళు విత్ ఇన్ ద 1 or 2 daysలో దే రెడీ టు సెండ్ ద డాటా. అండ్ ఇక్కడ మేజర్లీ మాకు నచ్చింది ఏంటంటే కస్టమర్కి అండ్ సేల్స్ పర్సన్కి ఇంటరాక్షన్ కాకుండా కోవిడ్ టూల్స్ను కూడా యూజ్ చేస్తున్నారు. ఈ గ్లాస్ యూజ్ చేయడం వల్ల సో కస్టమర్కి ఓన్లీ ఐ కాంటాక్ట్ తప్ప వేరే ఎటువంటి కాంటాక్ట్ కూడా ఉండదు. సో ఆల్వేస్ హీరో ఈజ్ ద బెస్ట్. ఇటువంటి సెటప్ అయితే నేను వేరే షోరూమ్లో చూడలేదు. ప్రజెంట్ అయితే వరంగల్ షోరూంలో అయితే నేను చూసాను. ఇప్పుడైతే ఫర్దర్ అన్ని షోరూంలో కూడా ఇలాంటి సెటప్స్ అరేంజ్ చేయాలని చెప్పేసి వీఆర్ రిక్వెస్టింగ్. హీరో షోరూమ్ వరంగల్ నక్కలగుట్ట వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఒక ట్రీటింగ్ వే ఆఫ్ ట్రీటింగ్ అని ఏదైనా కానీ వీఆర్ సాటిస్ఫైడ్, రియల్లీ వీఆర్ సాటిస్ఫైడ్. ప్రజెంట్ వీఆర్ ఎన్ రూట్ టు నల్గొండ. దారిలో ఎక్కడ ఆకలి అయితే అక్కడ తినేసేసి ఎక్కడ పడుకునే ఛాన్స్ ఉంది అక్కడ పడుకుంటాం, నల్గొండ రీచ్ అయినా కాకపోయినా సరే. బట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ నల్గొండ. ఎక్కువ తాగడము వల్ల కష్టాలు ఏంటి అంటే ఇవే అన్నమాట. ప్రజెంట్ వరంగల్ నుంచి బయలుదేరినాం. త్రూ నల్గొండ అనుకున్నాము, నల్గొండ రేపు వెళ్ళాం. ప్రజెంట్ అయితే యాదగిరిగుట్ట అంటే మనం దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఎన్ రూట్ టు యాదగిరిగుట్ట. Day 3 end. We are near at Yadadri. అంటే ప్రజెంట్ దగ్గర యాదగిరిలో రూమ్స్ దొరకలేదు. సో ఇలా టెంటింగ్ చేసాం అనమాట. అదేనో క్యాంపింగ్ చేసాము. సో డే 4 వచ్చేసరికి రేపు మార్నింగ్ యాదాద్రి నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్ రూట్ టు నాగార్జున సాగర్. మా అనుకున్న ప్రకారము మేబీ చేంజెస్ కావచ్చు. విల్ ఇన్ఫార్మ్ యూ.